కూడా ఆర్మీ కార్డు తీయలేదు. బయట జనాలు చేసుకున్నారు అలా పబ్లిసిటీ, దాంట్లో తన మిస్టేక్ లేదు. అలా అనుకుంటే ఒక లేడీ విన్నర్ అవ్వాలని వాళ్ళు ఉమెన్ కార్డు తీశారు, ఒక కమీడియన్ విన్ అవ్వాలని వీళ్ళు కమీడియన్ కార్డు తీశారు. ఇవన్నీ కార్డు కింద లెక్క వస్తాయి. తనొక్కంటే అలా పాపం అంతా లేనోళ్ళు. డెమాన్ పవన్ కూడా థర్డ్ ప్లేస్ లో ఉండడం రాంగ్ ఏం కాదండి. వాళ్ళు కూడా పాపం వాళ్ళ నాన్నగారు అలా ఉన్నా కూడా రోడ్ల మీద ఫ్లెక్సీలు పట్టుకుని నించుంటే జాలేసింది నిజంగా. నిజంగా బిగ్ బాస్ కళ్యాణ్కి కప్పు ఇవ్వకపోయి ఉంటే నేను బిగ్ బాస్ సీజన్ 1 నుంచి వస్తానండి, లైవ్ చూస్తాను నేను. తనకి కనుక కప్పు ఇవ్వకపోయి ఉంటే పక్కా అన్ఫేర్ అయ్యి ఉండేది ఇచ్చుంటే కనుక. ఇమాన్యుల్ అవుట్ అయి బయటకు వచ్చినప్పుడు అంత ఫీల్ అవ్వలేదు. ఎప్పుడైతే కళ్యాణ్కి కప్పు వచ్చిందో రీతు కానీ ఇమాన్యుల్ ఫ్యామిలీ కానీ హ్యాపీ ఫీల్ అవ్వలేదు. అక్కడ కూడా స్టేజ్ మీద కూడా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారా శ్రీదేవ్య మీరు? మరి అంతే కదండి. ఒక నాది మిడిల్ క్లాస్, నా ఇంట్లో తమ్ముళ్ళలాగో నా కొడుకులాగో కనెక్ట్ అయ్యాం ప్రతి ఒక్కరు. కానీ ఏంటి మేమేం మాట్లాడుతున్నారంటే ఆ సెలబ్రిటీలు, ఆ శివజ్యోతి కానీ మొన్న తిరుపతికి నానా రకాల యాక్షన్ వేసి వచ్చింది. ఇష్టం వచ్చిన అలాంటి వాళ్ళు కూడా కామెంట్ చేసేయడమే. ఏం చెప్తారండి ఇప్పుడు? వాళ్ళు వెళ్ళారంటే వాళ్ళ కెరీర్ కోసం వెళ్ళారు అంతే తప్ప ఊరికనే వెళ్ళి బిగ్ బాస్ కి సేవ చేసి వచ్చారు వీళ్ళందరూ. రెమ్యూనరేషన్ తీసుకున్నారు కదా బాగానే, వీళ్ళకి వచ్చింది ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళందరూ ఇలాగా? ఎవరైనా సరే మనం జనం ఆదరిస్తేనే వాళ్ళు సెలబ్రిటీలు అయ్యారు. ఇప్పుడు ఆ అబ్బాయికి ఒక ఛాన్స్ వచ్చింది, వీళ్ళెందుకు ఎంత బాధపడి ఇంత పాప మా అబ్బాయిని ట్రోల్ చేసి అంత లేదు. తను చాలా ఇన్నోసెంట్ అంట, చాలా జాలేస్తుంది అని చూస్తుంటే. ఎందుకంత అంత చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు కష్టపడి వాడికి ఏ రోజైనా ఉంటుందండి పని అనేది. వీళ్ళు కష్టపడితే నిజంగా జనాల్లోకి వెళ్ళి ఉండేవారు. నేను ఒకటే చెప్తానండి, ఇమాన్యుల్ కి ఇవ్వాలి రాలేదు కప్పు కొట్టాలంటున్నారు. ఇమాన్యుల్ సెట్టే మాడాడు, ఒకటే చెప్పాడు, నువ్వు నామినేషన్ లోకి ఎందుకు రావట్లేదంటే నాకు వారంలో సోమవారం ఒక్కటే కాదు మిగతా 6 రోజులు నాకు ఇంపార్టెంట్, నేను అందరితో బాగా ఉండాలి, నాకు సోమవారం ఒక్కరోజే కాదు ఇంపార్టెంట్, నేను కాంపు చేసుకోవాలి, అందుకే నేను అదే మాట్లాడతానని చెప్పాడు ఇమాన్యుల్. ప్రతి వారం నామినేషన్ లోకి రాకుండా ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకోకుండా సేఫ్ గేమ్ ఆడి ఎక్కడ వాయిస్ రేస్ చేయకుండా సేఫ్ గేమ్ ఆడి 10వ వారం వచ్చి తెలుగు ప్రజల మేలుకోండి అని చెప్పి మళ్ళీ 2 వారాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ లాస్ట్ లో అందరితో పాటు వచ్చి నా కోట్లేసండి నేను కప్పట్టుకుపోతానంటే ఎలా ఉంటుంది చెప్పండి? అది ఎంతవరకు కరెక్ట్? ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకోవాలి అంతే కదా. ఇప్పుడు అక్కడ ఎవరు కదండి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు విన్నింగ్ కోసం పెడతారు. వాళ్ళ కష్టాన్ని చూసి కప్పేవాళ్ళు తప్ప ఆడవాళ్ళు, మగవాళ్ళు, కమెడియన్స్ అనేక ప్రొఫెషన్స్ నుంచి వెళ్తారండి. ఇవన్నీ చూసి ఇవ్వరు కదా. ఇక్కడ బిగ్ బాస్ అంటే ఓన్లీ గేమ్స్ కాదు, ఓన్లీ పర్సనాలిటీ షో. అది నీ వ్యక్తిత్వం నిరూపుకునే షో. అది ఇప్పుడు తనుజకి ఎందుకు రాలేదండి? తను ఫేక్, తను ఒక యాక్టర్. తను ఏ టైంకి ఎలా మాట్లాడాలో, ఏ టైంకి ఎలా యాక్ట్ చేయాలో చాలా తెలుసు అమ్మాయికి. అంత ఇప్పుడు ఈ అబ్బాయి కన్నా అమ్మాయి 10 years పెద్దది. అంత గారాలు పుట్టు అంత యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. తను అక్కడ ఓడిపోయింది. ఈ అబ్బాయి ఫస్ట్ నుండి ఒకేలా ఉన్నాడు, ఒకేలా వచ్చాడు. నా విన్నింగ్ కి వీళ్ళు కారణం, నా సక్సెస్ కి వీళ్ళు కారణం. ఒకే మాట అండి. ఎక్కడైనా చూడండి, షో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే లాస్ట్ స్టేజ్ మీద కూడా ఒకటే చెప్పాడు, వీళ్ళే నాకు కారణం, వీళ్ళ వల్లే నేను వచ్చాను. ఒక కృతజ్ఞతా భావం అంతే. శ్రీదేవి గారు, థ్యాంక్ యూ సో మచ్. కాస్త మిమ్మల్ని మీరు సమాధానించుకునే ప్రయత్నం చేయండి, కాస్త కళ్ళు తుడుచుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే జనాలని చూస్తున్నమాట, ఒకవేళ ఎవరైనా సో కాల్డ్ సెలబ్రిటీస్గా ఫీల్ అవుతున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, అఫ్కోర్స్ మీకు, ఎందుకంటే ఇప్పుడు నా వాళ్ళు ఎవరైనా ఓడిపోయారంటే నాకు ఆ బాధ ఉంటుంది, ఆ పెయిన్ ఉంటుంది. బట్ దట్ డజంట్ మీన్ దట్ ఒకరిని బ్లేమ్ చేయాలనుకున్నప్పుడు యూ కెన్ క్వశ్చన్, ఎస్ నా వాళ్ళకి జరిగిన అన్యాయం ఇది, ఐ జస్ట్ వాంట్ అ క్లారిటీ అని అడిగితే కనుక పీపుల్ విల్ యాక్సెప్ట్. బట్ ఆ భావోద్వేగంలో ఒక నోరు కనుక ఒక మాట కనుక జారితే, ఏదో అంటూ ఉంటారు కదా మన సామెత, కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేదని చెప్పి. యూ హ్యావ్ టు థింక్ 1కి 10 సార్లు. అండ్ మీరు కూడా కాల్ చేసి చెప్పే ప్రయత్నం చేయండి. నేను కంటిన్యూ చేస్తున్నాను, రాధిక దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రాధిక గారు,
ఐ థింక్ ఎమోషనల్ ఈసారి సీజన్లో ఐ థింక్ ఒక ఎమోషన్ కూడా నేను విజువల్ నేను చూడడం జరిగింది. పాసిబుల్ మధ్యలో కూడా మళ్ళీ ప్లే చేస్తాను. కొంతమంది గుక్క పెట్టి మీరే ఏడుస్తున్నారు. తనుజ ఎలిమినేట్ అయితే ఏడ్చారు. సో చాలా ఈసారి షోని ఎందుకు బిగ్ బాస్ని చాలా ఓన్ చేసేసుకున్నారేమో అనిపించింది, చాలా ఓన్ చేసుకున్నారేమో అనిపించింది. సో ఎలిమినేషన్ గురించి వచ్చినప్పుడు కొన్ని పాయింట్స్ ఇందాక మీరు చూశారు. రెమ్యూనరేషన్ విషయంలో నోరు లేవలేదు, కానీ ఇప్పుడు దీని విషయంలో మాత్రం మాటలు బయటకు వస్తున్నాయని చెప్పి హౌ వీ హ్యావ్ టు సీ దిస్, అంటే హౌ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు దిస్ అండి. రియల్లీ అడ్మైరింగ్ అండి. నేను ఇంతమంది అంటే మీరు ఈ కామన్ పీపుల్ నాలాగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు అని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టీవీకి థ్యాంక్ యూ చెప్తున్నాను. వీళ్ళందరూ వినకపోయి ఉంటే నాకు కొంచెం భయం స్టార్ట్ అయింది. ఇలా చెప్తూ ఉన్నాను, తర్వాత ఏంటి నెక్స్ట్ స్టెప్, వాళ్ళు వచ్చి నన్ను తిడతారేమో అనిపించింది. కానీ నేను చెప్పింది నిజం అని చెప్పడానికి ఇంతమంది నిలబడి వాళ్ళు కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారు అన్నప్పుడు నేను ఇంకొంచెం ధైర్యంగానే చెప్తున్నాను. ఇందాక మీరు మనం ఇందాక ఎక్కడ ఉన్నామో అక్కడి నుంచి వెళ్దాం అనుకుంటున్నాను మీ అనుమతితో. అదే అలా మనం పర్సనాలిటీది ఇందాక ఆవిడ చెప్పినట్టు పర్సనాలిటీని చూపించేది ఇది కదా. మరి నేను ఇప్పుడు ఒకవేళ అసభ్యంగా ప్రవర్తించినట్టయితే నన్ను కూడా వాళ్ళు అనే హక్కు వాళ్ళకు ఉంది. అలాగే మీరు ఏదైనా తప్పు మాట్లాడితే చెప్పే హక్కు కూడా ఉంది. అంటే బయటకు వచ్చినప్పుడు మనం ఇంట్లో కూర్చొని మాట్లాడినా సరే మనకి ఇబ్బందులు అయితే అది కూడా ప్రజలు చెప్తారు, ఎవరైనా చెప్తారు. అలాగే ఎవరైనా వచ్చిన వాళ్ళు బిగ్ బాస్ లోకి ఎవరైనా రానియండి, ఎవరు గెలవాలి అనేది నిర్ణయించేది ఎవరు అంటే ఒక ఓటు హక్కు. ఇది ముందే తెలుస్తుంది కదండి, లోపలికి వెళ్లే ముందే. ఇప్పుడు దివ్య బయటకు వెళ్ళిపోయింది, అప్పుడు ఎవరు ఎందుకు ఇంత బాధపడలేదు. దివ్య కూడా ఒక టైప్ లో విన్నింగ్ ఛాన్సెస్, ఆ అమ్మాయి కూడా చాలా బాగా ఆడింది. కేవలం అంటే గారు మీరు ఎలా పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి బిగ్ బాస్ చూస్ చేసుకునేది పెట్టుకుంటే తప్పలేదు. అదే ఒక కామన్ పీపుల్ బంధం ఒకవేళ పొరపాటుగా ఏదైనా మనసులో అనిపించి ఏదైనా అంటే నువ్వు ఇలా అనకూడదు, ఇలా అనాలి, ఇట్లా అనాలి అని గట్టిగా స్టేజ్ మీద నుంచి చెప్పినటువంటి దాఖలాలు కూడా మనకు కనిపించాయి. మీరు చూసారో లేదో అది. అంటే మాకంటూ సెలబ్రిటీ, నేను ఒక కామన్ పీపుల్ గానే నేను మాట్లాడుతున్నాను. మనకంటూ మీరున్నారు, చాలా బాగున్నారండి అని నేను చెప్పాను అనుకోండి, అది తప్పైపోతుంది. అదే ఒక సెలబ్రిటీ చెప్పింది అనుకోండి, అమ్మ ఆవిడ పొగిడింది, అమ్మ ఇది ఆవిడ చెప్పింది కరెక్ట్ అన్నట్టుగా